హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా కంప్లీట్ చేశారు? సో 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడిగేది ఏంటంటే నెక్స్ట్ ఏంటి అని. సో నెక్స్ట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది. సో చాలామంది ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్, సో ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే పాలిటెక్నిక్ కోర్సెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి. ఇంటర్మీడియట్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ రాయక్కర్లా, పాలిటెక్నిక్ కోసం అయితే ఒక ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామే టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం స్టూడెంట్స్. ఐఎమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనాథ్ అకాడమీ. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో if you have any doubts. Okay students, so TS Polyset, which is the Polytechnic Common Entrance Test. సో 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే డిప్లొమా కోర్సెస్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాయాలన్నమాట. సో ఈ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో దీన్నే మనం ఎక్కువగా పాలిటెక్ అని పిలుస్తాం అనమాట. టెక్నికల్ ఎడ్యుకేషన్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ వీటన్నింటిలో మనం జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాయాలన్నమాట. అండ్ విచ్ ఈజ్ ఆఫర్డ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో వీళ్ళు మనకి ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ ఏంటంటే అగ్రికల్చరల్ బేస్డ్ డిప్లొమా కోర్సెస్ అనమాట. సో విచ్ ఆర్ ఆఫర్డ్ బై ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఈ కోర్సెస్ని ఈ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఆఫర్ చేస్తారు. దీనికి కూడా మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్ బేస్డ్ డిప్లొమా కోర్సెస్ అనమాట. సో విచ్ ఈజ్ ఆఫర్డ్ బై శ్రీ కొండాల లక్ష్మణ్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనమాట. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు వీటిని ఆఫర్ చేస్తారనమాట. అండ్ ఇంకొక టైప్ ఏంటంటే వెటర్నరీ. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి పివి నరసింహారావు, తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఈ కోర్సెస్ని మనకి ఆఫర్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు టీఎస్ పాలిసెట్ అనే ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు రాయాలి స్టూడెంట్. అప్పుడే మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా, అగ్రికల్చర్ అయినా, హార్టికల్చర్ అయినా, వెటర్నరీ అయినా, ఏ టైప్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్లో అయినా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మనకి టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా రాయాలి, వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. టాప్ 10 థింగ్స్ టు నో అబౌట్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్. టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ థింగ్, ఈ ఎగ్జామ్ ద్వారా మనం డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇది మనం 10th క్లాస్ అయిన తర్వాత రాయాలి. ఆఫ్టర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ కనీసం అపీర్ అన్న అవ్వాలి. అప్పుడు రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోయినా ప్రాబ్లం లేదు, వారికి కనీసం ఎగ్జామ్ అన్న రాసి ఉండాలన్నమాట. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి అండ్ బయాలజీ నుంచి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. బయాలజీ ఈజ్ అన్ ఆప్షనల్లా ఉంటుంది అనమాట. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం మనం. అండ్ నెక్స్ట్, సో ఈ ఎగ్జామ్లో మనకి 120 క్వశ్చన్స్ ఏమో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వస్తాయి. 30 క్వశ్చన్స్ ఏమో బయాలజీ నుంచి వస్తాయి. ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఏముండవు. సో అన్నీ ఆబ్జెక్టివ్, ఏబిసిడి. అఫ్కోర్స్ మీరు బాగా రాస్తారు ఇలాంటి ఎగ్జామ్సే. ఏదో ఒక ఆప్షన్ పికప్ చేయడమే. అండ్ ఓవరాల్గా మనకి 150 మినిట్స్ టైం ఉంటుంది. అంటే 2.5 అవర్స్ ఈ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగే ఉండదు. ఈ ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మీరు ఇంకా బాగా ఏబిసిడీలు ఏదో ఒకటి పెట్టేస్తారు కదా, అఫ్కోర్స్. నెక్స్ట్, సో ఈ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతారు, ఆన్లైన్ ఎగ్జామ్ ఏం కాదు. మనకి ఆఫ్లైన్ కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఓఎంఆర్ షీట్ని మనం బబుల్ చేయాలి, ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆప్షన్ దగ్గర. సో అండ్ ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మినిమం 30% మార్క్స్ రావాలి. అంటే అవుట్ ఆఫ్ 120 మార్క్స్ మనకి 36 మార్క్స్ రావాలన్నమాట. సో ఈ మార్క్స్ గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సో టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్స్ వచ్చేసి చూస్తే కనుక ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనమాట. సో 60 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ బయాలజీ, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. సో ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చేదైతే 150 క్వశ్చన్స్, అండ్ మార్క్స్ కూడా మనకి 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది.
టైం వచ్చేసి 2.5 hours విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 150 minutes అనమాట. సో అన్నీ 150 స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ వాటి యొక్క మార్క్స్. అండ్ బెస్ట్ డిప్లొమో కెరియర్ పాత్ రికమెండెడ్ బై శ్రీనాథ్ సార్. సో మీకు గనక బెస్ట్ డిప్లొమో కెరియర్ పాత్ కావాలంటే సో మా శ్రీనాథ్ సార్ రికమెండ్ చేసిన బెస్ట్ డిప్లొమో కెరియర్ పాత్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్, ఓకే. అండ్ పాలిసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గరికి వస్తే కనుక స్టూడెంట్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలంటే 10th క్లాస్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వెళ్ళి అవి చూడండి. సో దట్ మీకు ఏంటంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ వస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై చాప్టర్, సో చాప్టర్ బై చాప్టర్ వచ్చిన ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన చాప్టర్ బై చాప్టర్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మనం సపరేట్ వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ చూడండి. సో మీకు అప్పుడు బిట్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ ఫార్ములాస్ అవన్నీ అర్థమవుతుంది. సో ఆ తర్వాత మోడల్ పేపర్ కూడా మనకు ఉంది, మాక్ టెస్ట్ లాంటిది, అది కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట, ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్, అప్డేట్స్, ఎవ్రీథింగ్, ఓకేనా స్టూడెంట్స్. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూసేయండి. అండ్ రైట్, మన ఛానల్లో వచ్చేసి 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ఐఐటీ నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఎగ్జామ్ ఓరియంటెడ్, బోర్డ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ 100% కంటెంట్ అయితే ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ ఇవ్వండి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ పాలిసెట్ ఎగ్జామినేషన్స్.